కోట గారు ఎవరు పోయినా మాట్లాడాలంటేనే బాధగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరితో నాకు అనుబంధం చాలా ఎక్కువ ఒక్కొక్కరితో. కానీ వాళ్ళ కోట గారు నాకు ఆల్మోస్ట్ 86లో అనుకుంటా అరుణకిరణం సినిమాతో పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న అన్న అని ప్రేమగా చూసే మనిషి నా మధ్యలో. ఇదే ఇల్లు, మా ఇల్లు ఏదో ఎదురుగుండా ఆఫీస్ ఉండేది. నాకు దగ్గర 7-8 ఏళ్ళు ఎదురు బదులు ఇంట్లో ఉండేవాళ్ళం. సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తారు, సినిమాలు వేషాల కోసం వస్తారు, లేకపోతే డబ్బుల కోసం వస్తారు, ఏదో చేస్తారు. ప్యాషన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడు కోట గారు. ఆయన వేషం అంటే పాత్రం నటులంతా అట్లాగే ఉంటారు. తర్వాత వచ్చిన తరం, మా తరం వచ్చినాక వచ్చిన కోట గారు కమిట్మెంట్, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్లో డైలాగ్ మాడ్యులేషన్ ఎట్లా ఉంటుంది, గెటప్ ఎట్లా ఉంటుంది, ఏ క్యారెక్టర్ చేస్తే ఎట్లా అని 750 సినిమాలు చేశాడు.